వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 3,00,000 కోట్ల రూపాయల అప్పు, కానీ అభివృద్ధి మాత్రం నిల్. సో ఇదే అంశం పైన జగన్, మాజీ సీఎం జగన్ ఒంగోలులో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సో ఆ సమావేశం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతుందా? అండ్ దాంతోపాటు ఇప్పటి వరకు ఒక సిట్టింగ్ ఎంపీగా ఉండి డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా కూడా ఎటువంటి పార్టీ నుంచి స్పందన లేకపోవడం. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ప్రజెంట్ మనతో స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సరే, ఏంటి ఒక డ్రగ్స్ తీసుకుంటూ ఒక ఎంపీ రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎలా తీసుకోవచ్చు? అసలు పట్టించుకుంటుండ్రా పార్టీ? నిజంగా ప్రజలకు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేస్తూనే ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఎంపీలు మీరు డ్రగ్స్ తీసుకోవాలని ఇండికేషన్ ఇస్తున్నట్ట. నాకు ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకటి గౌరవ స్పీకర్ పార్లమెంట్ హౌస్లో డ్రగ్స్ తాగి స్టేషన్ బెయిల్ మీద వచ్చి కూర్చున్న వాడిని ఎలా అలౌ చేశాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టిల్ కాంట్ అండర్స్టాండ్. ఎందుకంటే మనకు నార్కోటిక్ చట్టంలో స్టేషన్ నిర్బంధాలను జైల్లో పెట్టడానికి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి వెసులుబాట్లేదు. బికాజ్ వాళ్ళని ఏమి విక్టిమ్స్ కింద చూస్తారు వాళ్ళని. సో దాంట్లో నేను క్వశ్చన్ చేయట్లేదు. బట్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాడు ప్రజాప్రతినిధిగా ఎలా ఉంటాడు అన్నది స్పీకర్ డిస్కషన్ తీసుకోవాలి కదా. ఇమీడియట్గా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చర్యలకి ప్రోత్సహించడం మానేసి సభ్యత్వాన్ని రద్దు చేసే కార్యక్రమాన్ని కాకుండా వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్? ఇప్పుడు ఆవు శీలం వేస్తే దూడేలు గట్టుమే మీద కదమ్మా. దానికి తగ్గట్టు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమంటే పార్లమెంట్ సమావేశాలకు ఎలా వెళ్ళాడు? పార్లమెంట్ సమావేశాలకి తెలుగుదేశం ప్రతినిధిగా వెళ్ళాడా, లేదంటే ఇండిపెండెంట్ కెపాసిటీలో వెళ్ళాడా? ఇది ప్రజలు ఎందుకు గమనించట్లే? ప్రజల దృష్టికి ఎందుకు రావట్లే? నిన్న ఆ విషయం చాలా కేటగారికల్గా ఇదంతా ఒక ఎత్తి అయితే, ఈ బీఆర్ నాయుడు విషయంలో విపరీతమైన ప్రజా ప్రతిస్పందన కొట్టొచ్చినట్టు చూసాం. బీఆర్ నాయుడు అయితే సోదరి సామాజిక వర్గం అని చెప్పి ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఉంటున్నారు. ఈ రెండు ఒక ఎత్తి అయితే, మూడో ఎత్తి ఏంటంటే మొత్తం తెలుగుదేశంకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే ఏ పనికిమాలిన పని చేసినా వాళ్ళు దే ఆర్ లుకింగ్ విత్ డిఫరెంట్ యాడ్ స్టిక్. ఆదిమూలం మొదలైంది, నెక్స్ట్ గుంటూరు, నెక్స్ట్ కోన రవికుమార్, నెక్స్ట్ అనంతపూర్, మీరు ఎన్నైనా చెప్పండి. నెక్స్ట్ కూటమిలో ఉన్న మన అరవ శ్రీధర్, ఇలాంటి ఇష్యూస్ మీరు ఎన్నైనా అక్యుములేట్ చేసి చెప్పండి, వాళ్ళ సైడ్ నుంచి ప్రతిచర్యలు ఉండట్లేదు. ఇప్పుడు మనం జగమెరిగిన సత్యం ఏంటి? ఎవడైనా బీజేపీలో సేద తీరితే ఆడు ఎంత తప్పు చేసినా, ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించండి. అప్పుడు ఎమ్మెల్యేలు కొనేస్తాం, బీజేపీ మాట పెట్టేస్తాం అని వచ్చినప్పుడు బిఎల్ సంతోష్ గారు బిఎల్ సంతోష్ జైలుకి వెళ్ళలేదు. అదే దిక్కుమాల ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అంటేనే దరిద్రానికి మారిపోయారు. పైలట్ రోహిత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 5 కోట్ల దరిద్రంతోనే స్టార్ట్ అయింది. ఇది కూడా జగమెరిగిన సత్యమే. బీఆర్ఎస్ లో ఉన్నాడన్న పాపానికి భరించుకుని చచ్చారు. ఇప్పుడు పార్టీ 1 వీక్ లో ఆయనకి పార్టీ నుంచి ఒక లెటర్ కూడా సర్వ్ చేశారు. పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్స్ కి అటెండ్ అవ్వద్దు అంటిల్ ఈ డ్రగ్స్ ఇష్యూ క్లియర్ అయ్యే వరకు. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అడిగారు, 5 రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ అడిగారు. తర్వాత పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసే ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. మరి ఎందుకు సేమ్ ఇష్యూలో ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నప్పుడు కూడా పార్టీ ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు మన పార్టీలో ఉంచుకుంటే బయటకు చూస్తే నాకెందుకమ్మా, నీకెందుకు? అది వాట్ వివరాలు? నాకు ఒక పార్లమెంట్ ప్రతినిధి 7 నియోజకవర్గాలను ప్రభావితం చేసేవాడు. ఇంకోడు ఒక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు. ఇదేంటి హైదరాబాద్ ఏమైనా డ్రగ్స్ హబ్బా? నేను ఒక ఛానల్లో, అంటే హిమాచల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నేను పొరపాటున బీజేపీ గవర్నమెంట్ అన్నా. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నందుకు అక్కడి నుంచి డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చారు నాటకాలు ఆడుతున్నారా? మరీ అమాయకంగా ఈ పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతున్నాడు. అంత వెర్వేదోలో కనబడతారు ప్రజలు, కానీ లేదా మీ తెలుగుదేశం అంత ఒక వీడియో కూడా రిలీజ్ చేసి ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే. సోషల్ మీడియా దీన్ని ఒక రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తుంది. నేను డ్రగ్స్ తీసుకోలే, అది కేవలం డిన్నర్ పార్టీ మాత్రమే అని చెప్పు తీసుకుని కొట్టాలి ఒక్కొక్కడికి. ఏం నాటకాలు ఆడుతున్నారా? ఎరా పప్పానం భోజనాలకు పిలిచారా? నీకు ఇన్విటేషన్ ఈజ్ వెరీ క్లియర్. ఎక్కడ? అక్కడ సిమ్లా నుంచి డ్రగ్ తీసుకొచ్చిన పార్టీ అని చెప్పి పిలిచారు. నీకు ఎవరికారి కథలు చెప్పు. నిన్న పోలీస్ కన్ఫెషన్ స్టేట్మెంట్ చూడు, గిరిధర్ గారు మాడింది చూడు. నీ బ్లడ్ స్ట్రెయిన్ లో యువర్ హ్యాబిట్యుయేటెడ్. ఒకసారి తీసుకున్న నమూనాలు కాదు అవి. నీకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్రస్ట్రేషన్లో ఎలా వస్తున్నావు అందరికీ తెలుసు. నువ్వు జాగ్రత్తగా గమనించు. దేవదేవుడితో పెట్టుకున్నారు వీళ్ళు. ఒక దెబ్బకి ఎన్ని పెట్ల పడ్డా చూడు. యనమల రామకృష్ణుడు రాజ్యసభ సభ్యత్వానికి ట్రై చేస్తున్నాడు. చుట్టబడి అయిన పాపానికి మనోడు బుగ్గిపోసాడు. కన్న తండ్రి రేపు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవడిస్తాడు? డ్రగ్స్ తాగి కొడుకున్నందుకు ఒక దెబ్బకి 3 పెట్టలు కదిలిపోయి తెలుగుదేశం ఎంత మాస్టర్ స్కెచ్ చేసింది తెలుసా? ఇదంతా మళ్ళీ బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ.
నువ్వు జాగ్రత్తగా గమనించు. ఇది జాగ్రత్తగా స్ట్రాటజికల్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక బీసీకి కొట్టిన ఒక స్ట్రైకరు 3 కాయిన్లు కొట్టింది. మామ, తండ్రి, కొడుకు. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది. ఇది కాకపోతే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు దయించి ఊహించుకుండాలి. అబ్దుల్ కలాం గారు చూడండి, మన కళ్ళ కన్నందుకు మనందరూ ప్రజాస్వామ్యంలో ఉన్న రోజు కళ్ళ కనండి. సరే, ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే వన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా వాళ్ళు ప్రతిపక్షానికి ఒక సవాల్ చేశారు. అసెంబ్లీలో కూడా డ్రగ్ టెస్ట్ పెట్టాలి అనేది. నిజంగా హ్యాస్టీస్ జగన్ పార్టీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళకో జనసేన వాళ్ళకో ఇదే సవాల్ విసిరితే ఎంతమంది అందులో యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది? అది ఒక పనికిమాల ఛాలెంజ్ అని నీకు అనిపించట్లేదు? దొరికినేదో నేడు చేస్తారో చెప్పండి రా అంటే మేము డ్రగ్ టెస్ట్ చేయించుకుంటాం, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మాకెళ్ళకి ఇది చిరంజీవి సినిమా ఛాలెంజ్ ఒకటి ఉంటుంది. రూపాయి అయితే ఆయన 50 లక్షలు సంపాదిస్తాడు. అదే ఆ సినిమా దాంట్లో చూసి ఎలా సంపాదించుకోవడం సామాన్ నువ్వు సంపాదించగలవు జీవితంలో. అలాగే ఈ సినిమా కథలు మాకు చెప్పకండి రే, చాలు. మీరు అందరూ వెళ్ళి హుస్సేన్ సాగర్లో పడిచావండి, మాకు అనవసరం. కానీ ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే ఏడు చేస్తారో మాకు చట్టం కావాలి. దేనిపైన స్పందించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. మళ్ళీ మన మాట మాట్లాడదాం. అసలు స్పందిస్తారనే ఆలోచన కూడా అనిపిస్తలేదు నాకైతే. నీకు మాట చెప్తా తల్లి, మనం ఇప్పుడు చూడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఏడు చెప్తున్నాయి కొన్ని కోర్టులు మనకైతే, రైడ్కి మెల్ల ప్లక్కడ్ వేసి బీట్ల దగ్గర నిలబెట్టండి రా, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం మీద 20 రోజులు 10 రోజులు పనిష్మెంట్ ఇస్తున్నారు. అవును, ట్రాఫిక్ కంట్రోల్ గా కూడా డ్యూటీలు వేస్తున్నారు కదా. అలా ఈ డ్రగ్స్ లో దొరికిన ఈ పనికిమాలిన వాళ్ళకి ఎందుకు ఏమి డ్యూటీలు వేయట్లే? ఒక అడ్రైడ్తో నిలబెట్టి దొరికిన వాళ్ళు ఆ రోజు పబ్బులు దొరికడంకో, ఈ పబ్బుకి వచ్చిన వాళ్ళందరూ మేము రెగ్యులర్గా మంతాడనుకో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తుంటే నువ్వు డ్రగ్స్ తాగి ఈ పబ్బుని మమ్మల్ని భ్రష్టు పట్టిస్తావని ఒక్కొక్కరితో చెప్పు దెబ్బ కొట్టించి లోపలికి వెళ్తే దూరం నుంచి వాళ్ళ అమ్మ నాన్న అక్కడ కుర్చీలేసి కూర్చోబెట్టి సిగ్గుపడండి మీ పనికిమాలిన చేసిన పనికి అంటే రేపు పొద్దున ఆత్మహత్య చేసి వస్తారు కదా, దరిద్రం అవుతుంది ఇలాంటి దిక్కుమాల కుటుంబాలు. ఎవరికి ఉపయోగం సమాజానికి? డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాం, హెడ్డింగ్ ఎవడక్కలరా మాకు రోజు ఎందుకు దిక్కుమాల హెడ్డింగ్ పేపర్లోనూ పనికిమాల దిక్కుమాల ఛానల్లోనూ. అయితే ఎవరు ఎక్కడ ఏం చేసినా కూడా మేము కళ్ళు మూసుకుంటాం, మాకు కనిపించదు, ఈ కేవలం తిరుపతి లడ్డు అంశం మాత్రమే మాకు కనిపిస్తుంది అనే వ్యవహార శైలి చాలా క్లియర్ కట్ కనిపిస్తుంది. తిరుపతి లడ్డు అభివృద్ధి విషయం ఏంటి? ఇప్పుడు తిరుపతి లడ్డు మనం బ్రహ్మాండంగా ఉంది. ఆ పుట్ట సుధాకర్ యాదవ్ తీసుకొచ్చి మన ఎత్తికి పెట్టింది ఆ బోలేబాబా గారిని. బోలేబాబా గారి తెచ్చిన దరిద్రం పుట్ట సుధాకర్ తెలుగుదేశం ఆయల్లోనే. ఇప్పుడు ఉన్న దరిద్రానికి చూడు, రాజ్యసభ యనమల రామకృష్ణ నోట్లో మట్టి కొట్టారు సీనియారిటీ మీద. ఇప్పుడు మిగిలింది ఏంటి? బీసీ సామాజిక వర్గం గురించి పెద్ద పేట వేసేస్తామని హరికథలు చెప్పి మన ఎవరు రామ్మోహన్ రెడ్డి గరట శాఖ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అయింది కాదు, విమానాలు అయింది కాదు, కానీ పెద్ద మంత్రి. క్యాబినెట్ నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటాడు. రండి రే, మీకు 12 గంటలు డ్యూటీ చేసాం, 11 గంటలు డ్యూటీ చేయండి, 10 గంటలు డ్యూటీ చేయండి, ఇలా కుదరమంటే డీజీసీ మేము ఒప్పుకోం అని ఇంటికోడు మొత్తం మూసేసి కూర్చున్నాడు. ఏమైనా చేయగలిగాడే? ఏమైనా చేయగలిగిందా కేంద్ర ప్రభుత్వం కానీ పౌర విమాన శాఖ కానీ? ఎందుకమ్మా మనకి మా వల్లనే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని శంకలు కొట్టుకోండి. ఒకటి చాలా ఘనత సాధించారు, 3 లక్షల కోట్ల రూపాయల అప్పు, అభివృద్ధి శూన్యం. దీనిపైన ఒంగోలులో ఒక సమావేశం. నిన్న మీకు రపరప డైలాగులు కాడికి చచ్చిపోతుండ్రు కదా. నిన్న ఒక మాట అన్నాడు జాగ్రత్తగా ఇంటే జగన్మోహన్ రెడ్డి, దీని మీద పడి సావండి ఆడవండి, భలేటి మాట అన్నాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర లోకేష్ వేషాలు వేసిన భరించి బాలకృష్ణ ఆడపిల్లల మీద లెంపలు పట 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 వాయించొద్దు. జస్ట్ మా బూచపల్లి శివప్రసాద్ అని జస్ట్ మిస్ ఆ స్క్వేర్ కట్ లేదంటే ఆయనకి తగిలి ఉందని పాపం. అంటే ఈ బడబాట్ని రేపు ఒకవేళ కర్మగానే మీకు అది ఆయన కనుక గవర్నమెంట్ వస్తే లెంపలు వాస్తాయి ఏటి వాస్తాయి మీరే చూసుకోండి. రెండో విషయం, అప్పుల విషయం బాగా చెప్పామమ్మా. 3,20,000 కోట్లు పూర్ణకొమ్మ ఏముంది? అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు పెట్టి అబద్ధాలు చెప్పి వెళ్ళిపోతే అయిపోద్ది కదా. కాగ్ రిపోర్ట్ వస్తుంది, మేము పట్టించుకో, ఏడు చేయగలరు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, ఉద్యోగ కల్పన అంటే చంద్రబాబు నాయుడు. ఇదే కదా స్లోగన్. నిజాలు ఏంటంటే 6,70,000 ఉద్యోగాలు కల్పిస్తాను ఆయన చెప్తాడు. మంత్రి ఏమో లేచి 5,000 అంటాడు, ఇంకోటేమో 4,000 ఆయన వెళ్ళిపోయింది. అయిపోయింది. అసెంబ్లీ సమస్యలు అయిపోయి కదా. ఉద్యోగాలు ఎక్కడ? ఏ కంపెనీలు ఇచ్చారు? గవర్నమెంట్ సెక్టర్లో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంఓయూల పరిస్థితి ఏంటి? చాలా ప్రైవేట్ కంపెనీలతో విదేశాలకు వెళ్ళి ఎంఓయూలు చేసుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోట్లు వేసుకుని తిరుగుతుంటారు చూడు, వాళ్ళందరితోనూ టగటా సంతకాలు ఎట్టించేస్తే అన్నీ అవుతాయి. కేజీలతో తూచుకుని అమ్ముకొచ్చాను చూడు. బీజేపీ వాడు చూడు, ట్రాలీ నిండా మోసుకొచ్చాడు 1,00,000 దరఖాస్తులు. అలాగే ఉంటాయి. బీజేపీ వాడికి కూడా దరఖాస్తులు ఇస్తారు తెలంగాణ. నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది.
ఏట్రా మీ వల్ల వద్దని వాడిని అడిగినాడు ఉన్నాడా? అరే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇప్పుడు అంత దాకా ఎందుకు ఇన్ని కబుర్లు చెప్తాను. లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్లో రేషన్ కార్డులు మీ ఫోటోలు లేవట, అయితే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బొమ్మ లేదని ఏడ్చారు కదా. మరి ఇప్పుడు ఎక్కడైనా ఉందా? కామన్ అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్ ఎందుకు నడుస్తుంది? ఎవడన్నా మాట్లాడుతుండ మాట? ఎవడన్నా మాట్లాడుతున్నాడు? అంటే ప్రాంతీయ పార్టీలు ఇక్కడ కేసీఆర్ ఉన్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నా పనికిమాలిన విషయాల మీద ఏడిసివాడు అంటే అది బీజేపీ. ఏట్ల మీద? పనికిమాలిన విషయాల మీద. పూర్వన్నాడు బూరెట్టవా, అమ్మవస్తున్నాడు గారెట్టవా అని ఏడుస్తారు చూడు, ఆ బ్యాచీలు అవే మనకు కావాలి. ఆల్రెడీ పక్క రాష్ట్రమైన తెలంగాణలో నిరుద్యోగుల ఉద్యమం అనేది నాంది పలికింది. చాలా సీరియస్ కేసు. రేపటి నాడు ప్రభుత్వం ఇట్లా ఉంటే ఏపీలో కేవలం నిరుద్యోగులు మాత్రమే కాదు, ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపైన ఉద్యోగులు కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రెడీగా ఉన్నారమ్మా, దే ఆర్ వెయిటింగ్ అంతే. ఒకప్పుడైతే ఉద్యమాలు అవి చేసి రోడ్లు ఎక్కడ ఈ సెదరం ఉండేది, వాళ్ళు మడతెట్టేస్తారు గవర్నమెంట్ని. ముందు టీచర్లతో మొదలైంది, టీచర్లు కసి మీద ఉన్నారు. ఇది మొదటి ఇండికేషన్, ఇట్స్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ గవర్నమెంట్ చేంజ్ అంటే ఎంప్లాయీస్ ఒకసారి వెనక్కి వెళ్ళారు ఇంకలాగా ఎస్యూజ్ మీ స్టార్ట్ అయిందని అర్థం. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం ఏం టెన్షన్ పడక్కర్లే, కాలం నిర్ణయం చేస్తుంది. మళ్ళీ నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ ఏమైనా డెసిషన్ తీసుకుంటే మన చేతిలో లేదు. కానీ మామూలుగా పద్ధతి ప్రకారం సేవ్ డెమోక్రసీ అనే స్లోగన్ కనుక వస్తే నిజంగా పరిరక్షించబడుతుంది డెమోక్రసీ. థ్యాంక్ యూ సార్.